యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. చాలామంది సనుగుతూ ఉంటారు. ఇజ్రాయేల్ ప్రజలు కానానికి నడిపిస్తున్న మోషే మీద చాలా సనిగారు. దేవుని మీద కూడా వాళ్ళు చాలా సనిగారు. ఈ సనగటంలో వాళ్ళపైకి దేవునికి ఉగ్రత రావడం కూడా మనం చూస్తాం. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. సనుగుడు, గొనుగుడు ఇవి పూర్తిగా సాతానుకు సంబంధించినవి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఏది తక్కువైనా, ఏమి లేకపోయినా సనుగుడు, గొనుగుడు అనేది లేకుండా ఉంటే మంచిది. ఆ ఇజ్రాయేల్ జనాంగం అప్పుడు వాళ్ళకి ఇది లేదు, అది లేదు, మాకు మాంసం లేదు, ఇవన్నీ సనిగి గొనిగితే దేవుడు వాళ్ళకి కావాల్సిన మాంసాన్ని కూడా ఆయన కురిపించడం జరిగింది. అయినను కొంతమందికి తృప్తి లేనప్పుడు మనిషికి సనుగుడు, గొనుగుడు అనే స్వభావం వస్తుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. అది అంతేకాదు, అసూయను కూడా వాళ్ళలో సనుగుడు, గొనుగుడు ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. సనగటం, గొనటం అది దేవునికి ఇష్టమైంది కాదు. సాతానుకు సంబంధించినటువంటి స్వభావం. అటు స్వభావం మీరు ఎవరైనా ఉంటే కనుక ఈరోజే అటు స్వభావం నుంచి విడుదల కోరని దేవుడు మీకు ఖచ్చితంగా సహాయపడతాడు. మొదటగా మీ సనుగుడు, గొనుగుడు అనేది మీరు పరిశీలించుకుంటే కానీ తెలియదు. ఇతరులు చెప్పినా కూడా మీరు వాటి గురించి పట్టించుకోరు, ఇష్టపడరు కూడా ఆ స్వభావం తీసుకోవడానికి. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. ఆ విధంగా సనగడం, కొనడం వలన ఎటువంటి ప్రయోజనము ఎంత మాత్రం ఉండదు. అంతేకాదు, సైతం మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. సనుగుడు, గొనుగుడు మంచిది కాదు. ఒక క్రైస్తవులకి ఎవరికైనా సరే సనుగుడు, గొనుగుడు అసలు మంచిదే కానే కాదు. ఒకవేళ మీరు రక్షణ మారుమనసు పొంది ఉంటే కనుక ఆ సనుగుడు, గొనుగుడు అనే స్వభావం ఎంత మాత్రం మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడి జీవించండి. దేవునికి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. సనుగుడు, గొనుగుడు ఎంత మాత్రం మీరు ప్రయోజనం పొందుకోలేరు. దేవునికి హస్తం మీకు తోడుగా ఉండదు. దేవుడు మీకు ఎటువంటి సమృద్ధిని కలిగి చేయడు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, జ్ఞాపం చేసుకోండి. మంచి స్వభావాలు కలిగి ఉండండి. దేవునికి ఇష్టమైన స్వభావాలు కలిగి ఉండండి. ఆత్మ ఫలాలు కలిగి ఉండండి. అప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.